ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఎల్లప్పుడూ దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకుని ఆ మార్గంలో నడవండి. ఇదిగో చాలా విషయాలు మనకు మేలు కలిగించేవి అన్నట్టుగానే ఉంటాయి. అయితే అవి దేవుని చిత్తానుసారమైనవి కావు. అందుని బట్టి జాగ్రత్త పడండి. ఎందుకంటే మనకు మేలు చేసే ప్రతిదీ దేవుని చిత్తం కాదు. కానీ మీరు కానీ దేవుని చిత్తంలో ఉంటే అది ఎప్పుడూ మనకు మేలే చేస్తాయి. అందుకనే ఎల్లప్పుడూ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని చిత్తమా కాదా అనే విషయాన్ని బాగా గమనించండి. ఇదిగో ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే నేను మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను. మనందరికీ ఎలకలు బాగా తెలుసు కదా. ఇదిగో ఒకరోజు ఒక ఎలకను పట్టుకోవడానికి ఒక వ్యక్తి ట్రాప్ పెట్టాడు. అదేంటో తెలుసా? ఒక బౌల్ నిండా అతను బియ్యాన్ని పోసి ఆ బియ్యాన్ని గది మధ్యలో ఉంచాడు. సాధారణంగా ఎలకలకి బియ్యం అంటే చాలా ఇష్టం కదా. ఇదిగో ఆ ధాన్యం తినడానికి ఈ ఎలకలు ముక్కుమ్మడిగా ఆ బౌల్ దగ్గరికి వచ్చినాయి. వాటికి అది ట్రాప్ అని తెలియదు. అవి లోపలికి వచ్చినాయి, బియ్యం తినడం మొదలుపెట్టినాయి. ఇదిగో మెల్లగా మెల్లగా అవి ఆ బియ్యాన్ని తింటూ ఆస్వాదిస్తూ అందులో ఉండిపోయినాయి. కొద్దిసేపటికి దాంట్లో ఉన్న బియ్యం తగ్గడం మొదలుపెట్టింది. అయినా సరే అవి ఎలా అనుకున్నాయి, ఎక్కడి నుంచి బయటికి ఏం వెళ్తాం, దీంట్లోనే మనకు చక్కగా ధాన్యం దొరుకుతుంది కదా, సో ఎక్కడ ఉండిపోదామని చెప్పి ఆ ధాన్యాన్ని తిన్నది చివరికి ఆ బౌల్లో ఉన్న ధాన్యం అంతటినీ తినేసింది. ఇక బౌల్లో ఉన్న ధాన్యం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అది బయటకు వద్దామని ట్రై చేస్తుంది. కానీ అది ఎలా బయటకు వస్తుంది? బౌల్ మొదట నిండుగా ఉంది కాబట్టి దానికి ఈజీగా బౌల్లోకి వెళ్ళిపోవడం, బౌల్లోంచి బయటకు వచ్చేయడం సాధ్యమైంది. కానీ అది ఆ ధాన్యం మొత్తం తినేసరికి ఇక ఆ బౌల్లో ట్రాప్ అయిపోయింది. ఇక చివరిగా వ్యక్తి వచ్చాడు, దాంట్లో క్లోజ్ చేశాడు, చంపేసి పెంటమే పడేశాడు. ఇదిగో ఒక వ్యక్తి ఎలకలను పట్టుకోవడానికి వేసిన ట్రాప్ అది. మీరు ఒక్కసారి ఆ ఎలక కోణంలో చూడండి. ఆ ఎలక ఏమనుకున్నట్టు, ఇదిగో నాకు సమృద్ధైన ఆహారం దొరికింది, ఇది నాకు మేలే కదా అనుకుని ఆ ట్రాప్లో పడ్డది. కానీ చివరికి దానికి ఏమైంది? దాని జీవితం అక్కడితో అంతమైపోయింది. ఇదిగో సాతాను కూడా ఇలాంటి వాడే. వాడు మనల్ని ఎప్పుడు మనకు మేలుగా కనిపించే విషయాలు మన ముందు ఉంచుతాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది నాకు మేలే కదా, నేను దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటాను అని అనుకుంటాం. అయితే అలాంటి సమయంలో ఒకసారి ఆగండి, ప్రార్థన చేయండి. దేవుని వాక్యంలోంచి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. ఇదిగో ఇది దేవుని చిత్తమా కాదా అనే విషయాన్ని దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. అప్పుడు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మరలా చెప్తున్నా, మనకు మేలు కలిగించే ప్రతిదీ దేవుని చిత్తం కాదు. కానీ దేవుని చిత్తం ఎప్పుడూ కూడా మనకి మేలే కలిగిస్తుంది. కాబట్టి మేలు కలుగు మార్గం ఏది అని చెప్పి దాన్ని తెలుసుకుని అందులో నడవండి. మరి ఈరోజు చాలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.